కుమారుడు కోడలు వీళ్ళందరికీ ప్రత్యేకించి వందనాలు. అలాగే మా ప్రియులు కోటేశ్వర గారు, మా ప్రియబిడ్డ సువాసిని, మరి దూర ప్రాంతంలో సుమ, అలాగే సుష్మా, మరి దేవుడు వారి ఆ కుటుంబాన్ని నానాటికి దీవించి అభివృద్ధిపరిచి వర్ధుటకు దేవుని కృప వారికి తోడేను గాక. వారి బాల్యం నుంచి నాకు బాగా తెలుసు. బాల్యం నుంచి భక్తిలోనూ విశ్వాసంలోనూ దేవుని కృపలో ఎదిగి వర్ధిల్లిన మంచి కుటుంబము. ఈరోజు సుష్మాకు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి సీట్ రావడం అన్నది కర్ణాటక స్టేట్లో అద్భుతకరమైన కృప. దేవుడి అంతకంతకు అభివృద్ధిపరిచి ఇంకా జ్ఞానాత్మతో నింపి ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళటకు ఆయన కృప తోడేను గాక. నేను ఎప్పుడు చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, తెలియకుండా రోడ్డు కనిపించి అయిపోయానండి. ఎప్పుడు ఇలా కనిపించి కాలేదు. మరి ఏంటో మరి కొంచెం 2-3 సార్లు తిరిగాం. అది అంటే ఫోన్ చేయమన్నారు మా నెహమీ పాస్టర్ గారు. నాకు తెలుసు కదా, ఫోన్ చేయవసరం లేదు అన్నమాట. అలా కొంచెం ఈజీ అడ్రస్సే అంటే చాలా వినిపించలేదండి. హలో హలో ఇలా కనబడుతుందండి. హలో 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 వినబడుతున్నా పాస్టర్ గారు, మీకు వినబడుతుందండి? అరే అమ్మ నీకు అమ్మ గాడ్ బ్లెస్ యు. మరి ఎంత చెప్తుందా వినబడకపోతే ఇబ్బంది. ఈరోజు మహారాష్ట్రకి వెళ్ళాలా, మరి ప్యారడైజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలా. కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి నేను 8 o'clock వెళ్ళిపోతాను చెప్పాను. ఒక 15 నిమిషాలు ఎక్కువ ఉంటాను. దయచేసి 8-20 నిమిషాల కలగా ముగించేసి వెళ్తాను. మీరు టైం రైట్ వేలో ఉన్నారు, కానీ నాదే కొంచెం తప్పు అయింది, నన్ను క్షమించండి. ఓకే, నేను వాక్యం చదువుకుందాం. మరి దైవజనులు నెహమీ గారికి, జీవరత్నం గారికి కూడా వందనాలు. అయ్యారికి మరొకసారి వందనాలు. ఆపురం గారు ఎంతో మంచివారు, నాకు చాలా ఇష్టము. మరి గారు కుటుంబము. కీర్తన గ్రంథము, మరి యథార్థవంతుల గురించి దైవజనుల మాట చెప్పుకున్నప్పుడు వెంటనే ప్రభు నాకు ఈ హృదయంలోకి వాటి తీసుకొచ్చారు. 112వ కీర్తన గ్రంథము 112వ కీర్తన దయచేసి 2-3 వచనాలు చదువుతాను చూడండి దయచేసి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుదురు, యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. కలమియు సంపద వాని ఇంట నుండి, వాని నీతి నిత్యము నిలుచును. చాలా మంచి చిన్న ప్రార్థన. దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన నామం కొరకు స్తోత్రం. మీరెంతైనా నమ్మదగిన వాడును, గొప్పవాడును, పూజనీయుడైన మహాప్రభుని స్తోత్రం. మా ప్రియులు కోటేశ్వర గారిని, సువాసన చెల్లిని ప్రేమించి వారికి ఇచ్చిన ప్రియ కుమార్తె సుష్మాను పెట్టి వందనాలయ్యా. బాల్యం నుండి మీ యందు భయభక్తులు కలిగి మీలో ఎదిగి జీవించిన మీ ప్రియ బిడ్డ దేవా, మంచి ర్యాంకులో పాస్ అయ్యి మంచి సీట్ వచ్చి మరి కర్ణాటక స్టేట్కి తన చదువు నిమిత్తం వెళ్తుండగా బిడ్డకి మీరు తోడుగా ఉండి ఎక్కడికెళ్ళినా గొప్ప జీవమనిగించండి, ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. చదవబడే వాక్యం లేఖనం నుంచి మీ దీనదాసుని కనికరించి మీ సులుసాడు మరుగుపరుచుకొని మాతో మాట్లాడమని యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా కుదించి చెప్తాను. దేవుని వాక్యంలో 2 రాజులు 18:7 రాయబడింది ఏంటంటే, అతడు దేవుడైన యెహోవా అతను తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళను జయము పొందుచు వచ్చాను అని రాయబడింది. బాగిన బిడ్డ, ఎక్కడికి వెళ్ళి ఏమిస్తున్నా చెప్పండి? జయం. అది మంచి మీ దృష్టిలో పెట్టుకో. 2 Kings 18 chapter 7th verse.
కాబట్టి దేవుడు నీతో ఉండి నీకు జయం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె కాబట్టి ఆ జయం ఎలా కలుగుతుంది అంటే మొదటి కొరింథీ పత్రిక 10:58 మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా మీకు జయం కలుగుతుంది అన్నాడు. ఎలా కలుగుతుంది చెప్పండి? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఏం కలుగుతుందంటే జయం కలుగుతుంది. కాబట్టి యేసు లేకపోతే మనకు జయము లేదు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు కూడా ఆయన ఎందుకు గుప్తమైందని చెప్పి కొలసి 2:3 రాయబడింది. కాబట్టి ఆయన దగ్గర బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వసంపదలు కూడా ఉన్నాయి. మనకి ఏది కావాల్సినంత బుద్ధి, కావాల్సిన జ్ఞానము, కావాల్సినంత సర్వసంపదలు కూడా ఆయన ఎందుకు గుప్తమైనది కాబట్టి ఆయన ఇస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 2:14 దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారికి జయం కలుగుతుంది అని రాయబడింది. అంటే వాక్యం అంటే ప్రభువు యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. దేవుడైన వాక్యము లేక ఆ దేవుడే ప్రభువు యేసుక్రీస్తు నీలో ఉండి నీతో ఉంటే నీకేం కలుగుతుందంటే జయం కలుగుతుంది. ఇంతవరకు ఎలాగ ర్యాంకులో పాస్ అయ్యావో అక్కడ కూడా మంచి ర్యాంకులో పాస్ అయ్యి నువ్వు చదువుతుండగానే ఉన్నతమైన మంచి జాబ్ దేవుడు ఇస్తాడనమాట. ఆమె చదువుతుండగానే మంచి జాబ్ వస్తుంది. నాకు తెలిసిన ఒక బ్రదరు మరి ఐజక్ దత్తి గారని ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉంటాడు. ఆయన చదువుకున్నప్పుడు ఆయన చదివింది ఏంటంటే ఐటీ కదండి, ఐటీ అప్పట్లో 10th అయిన తర్వాత ఐటీకి వెళ్ళేవారు కదా. ఐటీ చదువుతప్పుడే ఆ చదువు పూర్తి కాకుండా జాబ్ వచ్చింది. ఎక్కడ వచ్చింది జాబ్ అంటే హెచ్ఏల్లో వచ్చింది. మన హైదరాబాద్ అది బ్యాక్గ్రౌండ్ తమిళనాడు, కానీ ఇక్కడ మన హైదరాబాద్ హెచ్ఏలకు వచ్చింది. హెచ్ఏలకు వచ్చిన తర్వాత మన వారు ప్రభు ఎరకముందు ఫస్ట్ వాళ్ళ గృహాన్ని దర్శించి వారు పరిశీలన తర్వాత మన సంఘానికి వచ్చారు. ఇక్కడే బాప్తిజం తీసుకున్నారు. అయితే తర్వాత దీనికంటే ఉన్నతమైన జాబు ఢిల్లీలో వచ్చింది. అక్కడి నుంచి అమెరికా తీసుకెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు పెద్ద బిల్డింగ్ కట్టి సేవ పరిచయకు ఎంతో తోడ్పడతారన్నమాట. అంటే దేవుని గొప్ప కృప, మనం దేవుని వాక్యం అనేది నిలుచుండి ప్రభు మనకు తోడుకుంటే ఎక్కడికన్నా జయమని చేస్తాడు. సుష్మా, నువ్వు చదువుతుండగానే నీకు ఉన్నతమైన జాబ్ దేవుడు ఇస్తున్నారు. ఐ మీన్ హల్లెలూయా. అది గుర్తు చేసుకోవాలి. అది ఇప్పుడు ఎవరికి ఇస్తాను అన్నాడంటే జస్ట్ అవుట్లైన్ గానే ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, యథార్థవంతుల యొక్క అంశపు వారు దీవించబడతారు అన్నాడు. దేవుడు యథార్థతను ఇష్టపడతాడు. చెప్పండి, దేని ఇష్టపడతాడు చెప్పండి? యథార్థత అంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ప్రాణం. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16:9 ఏంటంటే తన ఎడల యథార్థ హృదయ గలవాన్ని బలపరచుటకే లోకమందంతటా ఆయన కను దృష్టి ఏం చేస్తుంది? సంచరిస్తుంది. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న మమ్మీ డాడీని, కర్ణాటక స్టేట్లో చదువుతున్న నిన్ను కూడా ఆయన కన్ను ఏం చేస్తుంది? సంచరిస్తుంది. ఎందుకు సంచరిస్తుంది అని అంటే నిన్ను బలపరచడానికి దేవుడు బలపరచాడు అనుకోండి. ఫిలిప్పీ పత్రిక 4:13 రాయబడింది, నన్ను బలపరచవనండి నేను సమస్తం కూడా చేయగలిగిన అన్నాడు. అంటే ఏ స్థితికి తీసుకెళ్లాలో, ఎక్కడ తీసుకెళ్లాలో, ఏ రేంజ్లో తీసుకెళ్లాలో ఆ రేంజ్లో తీసుకెళ్ళిపోతాడు. అసలు అర్థం కాలేదు, నేనేనా అని అనిపిస్తుంది. అలాగ అనిపించే స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. ఆమె చెప్పండి, అది ఎంత గొప్ప దేవుడు చూడండి. అది ఎవరికి అని అంటే చెప్పండి? యథార్థవంతులకి. కాబట్టి యథార్థవంతులకు అంశపు వారు ఏం చేస్తారు? దీవించబడతారని చెప్పి అక్కడే 112:3 కలిమియు సంపద వారి ఇంట ఉండును. ఏమంటుంది చెప్పండి? కలిమి ఉంటుంది, సంపద. చూడండి ఒక మాట, చాలా గృహాల్లో రాబడి తక్కువ, పోబడి ఎక్కువ. నా మాట అర్థమైందా మీకు? చాలా గృహాల్లో నేడు అనేక కుటుంబాలు అప్పులు పాలైపోయి హత్యలు చేసుకున్న వారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. కుటుంబంతో పాయిజన్ తాగి చచ్చిపోయిన కూడా ఉన్నారు.
ఏమైపోయి ఎక్కువ అప్పులు అయిపోయి. అంటే వారు రాబడి కంటే ఎక్కువ అప్పులు చేసి తీర్చే చాయిస్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ప్రభు ఏమంటాడంటే ఎప్పుడైతే మన యథార్థం కలిగి మన ప్రభు మీద ఆధారపడి ప్రభు మీద ఆనుకొని ఉంటామో కలిమి సంపద ఏమంటుంది చెప్పండి. కలిమి ఏముంటుంది, తర్వాత ఏముంటుంది సంపద. ఎంత గొప్ప ధన్యత. అమెరికాలో ఉన్న అన్నయ్య, అమెరికాలో ఉన్న అన్నయ్య అక్కడ ఆయనకి అలా దీవిస్తుంటే ఇండియాలో కూడా నేను అలా దీవిస్తాను. ఎట్లా దీవిస్తాడో మనకు అర్థం కాదండి. దేవుని గొప్ప కార్యాలు దేవుడు చేసే చెప్పండి ఆశ్చర్య కార్యాలు చూడండి. ఒకటి కలిమి సంపద వారి ఇంట్లో ఉంటుంది, ఆ కుటుంబం ఏమవుతుంది దీవించబడుతుంది. మూడోదిగా ఇదే 112 కీర్తన 4వ చూడండి, త్వరగా వెళ్దాం. చూడండి, యథార్థవంతులకు అదండి ఏమన్నాడు, యథార్థవంతులకు చీకట్లు ఏం పడుతుంది, వెలుగు పడుతుంది. అంటే ఏంటి, ఏ చీకటి ప్రభావం అడ్డుకొచ్చి ఆటంకపరచిన అంటే నీ భవిష్యత్తు జరగకుండా అడ్డకొచ్చి చీకటి ఆవరిస్తే ఆ చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదింపజేస్తున్నాడు అనమాట. నా మాట అర్థమవుతుందండి. ఏం ప్రకాశింపజేస్తున్నాడు, వెలుగు. ఎంత గొప్ప ధన్యత అంటే నీ జీవితంలో ఏం కనబడింది అంటే చీకటి కనబడదు. చీకటి సంబంధమైన క్రియలు, చీకటి సంబంధమైన ప్రభావం, ఆ నష్టము, ఆ కీడు ఏది కలగకుండా దేవుడే నీకు ముందుగుండి వెలుగు బాటగా ఉండి వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు అన్నమాట. చెప్పండి హల్లెలూయా. అది ఎంత గొప్ప కృప చూసారా, అది ఎంత గొప్ప ధన్యత చూడండి. అంత మాత్రం కాదు, సామెతల గ్రంథం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ చూడండి. సామెతల గ్రంథం 2:7 చూస్తే ఆయన యథార్థవంతులను చూసారు. ఎవరి వద్దలు చేస్తాడు బిడ్డ చూసారు, గమనించండి. మనం ఊహించలేం. అదే 2వ సామెతల గ్రంథము 5వ అధ్యాయం 10వ రాబడింది. అంటే 2 సామెతలు 5:10లో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యాలయనగా సైన్యములకు అధిపతిగా యెహోవా అతను తోడుగా ఉన్నాడు అని రాబడింది. ఇప్పుడు చూడండి, దావీదు ఎవరు అని అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక గొర్రెలు కాసుకుంటే గొర్రెలు కాపరి. తన అన్నలు ఎవరు అంటే తన అన్నలు పిల్లరా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సైనికులు. సౌలు యొక్క రాజ్యంలో సైనికులుగా ఉండి వారు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు అంత పక్కకు పోయి గొర్రెలు కాచుకుని మనం తీసుకొచ్చి గొప్ప రాజుగా చేసాడండి. గొప్ప రాజుగా చేయడం కాదండి, ఒకసారి ఆయన దగ్గరున్న బంగారం లెక్కేస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు టన్నులు బంగారము, ఎండి, ఇత్తడి తూనక వేస్తే ఆ పనివారు అన్నారు, రాజా ఉదయం నుండి ఇంతవరకు మేము తూనక వేసాము, దానికంటే ఇంకా అధికంగా ఉంది, ఇక మాకు ఈ తూనకం చేయడానికి మాకు చేతకాలేదు అన్నారండి. మీకు అర్థమవుతుందండి. ఎలాగా తులము అరతులం కాదు, టన్నులు ఆనాడు దావీదు దగ్గర బంగారం ఈరోజు మన ఇండియాలో ఉంటే మనం అందరం కారు మెయింటైన్ చేస్తామండి. అంత గొప్ప ధనికుడిగా చేశాడు. ఒక భక్తుడు సార్ లెక్కేశాడు, దాదాపు 37,000 లారీలు బంగారం అంటాడు దావీదు దగ్గర. చెప్పండి, 37,000 లారీలు బంగారం అంటే ఎంత ధనికుడిగా చేశాడు చెప్పండి. కారణం చెప్పండి, దేవుడు ఆయనకి ఎలాగున్నాడు, తోడుకున్నాడు. మరి ఎవరికి తోడుకుంటాడు తెలుసా మీకు? ఎవరికి తోడుకుంటాడంటే యథార్థవంతులకు తోడుకుంటాడు రాబంది. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 32లో రాబడింది. ఆయన యథార్థవంతులకు ఎలాగని చెప్పండి తోడుకుంటాడు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి తోడుకుంటాడు. మన యథార్థత అంటే చూడండి, ఒక మాట ఏబు భార్య ఏమన్నదంటే ఇంకా నీవు యథార్థత విడిచిపెట్టమన్నది. శ్రమ కలిగిన, శోధన కలిగిన, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఏబు ఎవరిని విడిచిపెట్టలేదు చెప్పండి. దేన్ని విడిచిపెట్టలేదు? యథార్థత విడిచిపెట్టలేదు. అందుకే మళ్ళీ 200లుగా ఆశీర్వాదం పొందాడు లేదు చెప్పండి, 200లుగా పొందాడు. కాబట్టి ఆ యథార్థత కలిగి ఉంటే సుష్మా నీ ఎలాంటి రేంజ్లో తీసుకొస్తాడంటే అలా చేసుకొస్తాడు. అయ్యారు ఈ పెద్ద చర్చకోలేకపోతుంది. మీకు దశంబాం పంపాలి, మాకు కాంగి పంపాలి. అలా దీవించబడాలమ్మా. నా మాట అర్థం బిడ్డ. అలా దీవించబడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. టైం దాటిపోతుంది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మన బోయినపల్లి చర్చిలో ఒక రెడ్డిస్ నుంచి రక్షించబడారు. ఇది జరిగిన సంగతి.
ఆమె 300 రూపాయలు దశంభాగం తీసేది. అంటే వాళ్ళ జీతం ఎంత అండి? 300 అంటే 3000 జీతం. ఆమె ప్రార్థన చేసుకుందంట, ప్రభా మాకు జీతం ఎంత ఉందో అంత దశంభాగం ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాను. కొంతకాలానికే 3,500 దశంభాగం తీసేది. ఎంత ఆమె జీతం ఎంత అయింది చెప్పండి? 35,000. 35,000 జీతం అయినప్పుడు ప్రభా ఈ 35,000 దశంభాగం ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసింది. తెలియకుండా వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపితే 32, 34, 35,000 దశంభాగం పంపిపోరండి. నిజంగానండి, మీరు నమ్మరు కానీ వాళ్ళ పాప బర్త్డేకి వచ్చి ప్రేర్ చేయించుకుంటే ఫ్రాక్ కొనుక్కోవడానికి నేనే డబ్బులు ఇచ్చేవాను. అలాంటి స్థితిని ఎంత స్థితికి తీసుకెళ్ళాడండి? నా మాట మీకు అర్థమవుతుందండి? ఎంత స్థితికి తీసుకెళ్ళి చూడండి. అందుకు దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే ధారాళంగా ఇస్తామో నేను ధారాళంగా దేవుడు దీవిస్తాను. చెప్పండి హల్లెలూయా. అది మర్చిపోకండి. దేవునికి ఇవ్వడానికి చెయ్యి వెనక తీసావనుకో ఆయన ఇవ్వడానికి కూడా చెయ్యి వెనక తీస్తాడు. నువ్వు చేయి ఇవ్వడానికి ధారాళంగా ముందు చెప్పాలనుకో ఆయన చేయి కూడా ఆకాశ వాకని విప్పి పట్టజాలు దేవుని కుమ్మరిస్తాడండి. నా మాట మీకు అర్థమవుతుందండి? బాగా గమనించాడు. అందుకు పిల్లరా దావీదు ఏం చేశాడు చెప్పండి? అంతకంతకు వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు అంటే దేవుడు అందుకు తోడుకున్నాడు. ఎందుకు తోడుకున్నాడంటే యథార్థత. చూసారా? ఇంకా చాలా వెళ్ళిపోదాం. దయచేసి ఈ మాట కూడా బిడ్డ నువ్వు అన్నలు చేసుకో. సామెతలు 11వ అధ్యాయము 11 చూడండి. సామెతలు 11:11 కూడా చక్కని మాట రాయాలి. చదవండి 11:11. చూడండి, యథార్థవంతుల యొక్క దేవుని వలన పట్టణంకి ఏం కలిగింది చెప్పండి? కీర్తి కలిగి. ఒకసారి చెప్పలు కొట్టండి గట్టిగా. ఏమన్నాడు ఇక్కడ? యథార్థవంతుల యొక్క చెప్పండి దీవుని వలన పట్టణానికి ఏం కలుగుతుంది? కీర్తి కలిగింది. ఒక మాట చెప్తాను. ఉదాహరణగా ఇప్పుడు సుష్మా ఉంది, తెలియకుండా ఆమె జీతం నెలకి ఒక 20-30 లక్షల జీతం వచ్చింది అనుకోండి. అదే నాకు ఒక 50 లక్షలు వచ్చింది అనుకోండి. జీతం వస్తే ముందు సంఘంలో కీర్తి కలుగుతుంది కదండి. ఇక్కడ మన చూడరాని కాలనీ ఇక్కడ చెప్పండి మన ఈ సూర్యనగర్ ఉంది. ఇక్కడ కూడా ఎలవాళ్ళు కూడా ఏం కలుగుతుంది? కీర్తి కలుగుతుంది. అప్పుడు మీ అమ్మమ్మలు నాయనమ్మలు అక్కడ కూడా కీర్తి. మా మనవరాళ్ళు ఏమనుకున్నాం అసలు మీకంటే వాళ్ళు పొంగిపోతారు ఎక్కువ. ఏం సంతోషం ఉంటుంది ఉండదండి? చెప్పరేటండి? చెప్పరు. కోపాలు వస్తున్నాయి మీకు? అది ఎంత అలాగే కుటుంబ సభ్యులకి సంఘాన్ని కూడా ఏమంటారు చెప్పండి? ఇది ఎంత గొప్ప కీర్తి, ఇది ఎంత గొప్ప ధన్యత. అదే ప్రభు అన్నాడు, ఈ యథార్థవంతులకు దీవించిన ధరగా ఆ పట్టణానికి కీర్తి కలిగే అంటే పట్టణానికి కీర్తి కలిగే రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు అంటాడు. అది ఎంత గొప్ప కృప అండి. నేను సిద్ధపడి రాలేదండి. నేను ఏదో వాక్యం చెప్పాలనుకున్నాను. ఎందుకు పరిశుద్ధాత్ముడు యథార్థవంతులుగా ఆ మాట చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఈ మాట చెప్పమని చెప్పాడు. అందుకు నేను చెప్తాను అనమాట. ప్రిపేర్ కాకుండా చెప్తున్నాను. ప్రిపేర్ అయ్యి ఉంటే ఎప్పుడు ప్రిపేర్ అయినట్టే అంతే. ఆయన ఎప్పుడు సిద్ధపరిచి చెప్పించగలరు. అర్థమవుతుంది మీకు? కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తెలియని రీతిగా కీర్తిని దేవుడు తీసుకురాబోతున్నాడు. అంటే అలాగే నేను బ్లెస్ అయిపోతున్నాడు, దీవించబోతున్నాడు. ఆ దీవించబడిన తర్వాత యెషయా గ్రంథం ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 61:9 చూడండి. యెషయా గ్రంథం 61:9లో 61:9 జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారి యెహోవా వల్ల ఆశీర్వాదము జనమని వారిని చూసిన వారందరూ ఏం చేస్తారు? ఒప్పుకుందురు. ఒకసారి చప్పలు కొట్టండి ఒకసారి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? జనములలో వారి సంతానము తెలియబడుతుంది. వారు యెహోవా వల్ల ఆశ్రయించబడేవారని చెప్పి చూసిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారంట అండి. సుష్మా ఎలాగ దీవించబడింది? ఇంత కీర్తి ఎలాగొచ్చింది? ఇంత మంచి ఆ చదువు ఆ ర్యాంకులు ఎలా పాస్ కలిగింది? ఇన్ని లక్షల తక్కువ జీతం ఎలాగొచ్చింది అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆస్వాదించాడు అని చూసిన వారు
అందరూ ఒప్పుకుంటారని రాబండి. నిజంగా సుష్మా దేవుని చేత దీవించబడిందని ఒప్పుకుంటారంటాను. చెప్పండి హల్లెలూయా. ఇది ఎంత గొప్ప కృప చెప్పండి. ఇది ఎంత గొప్ప ధన్యత చెల్లి తమ్ముడా. దేవుడు అలాంటి కార్యం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాగే దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. ప్రభా నన్ను అలా చేయి అని చెప్పి యథార్థం కూలిపోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ప్రార్థన చేసి ప్రభుతో నువ్వు సావాసం సంబంధం కలిగి ఉండి ఏదైనా సమస్య వస్తే ఏదైనా శోధన వస్తే అయ్యగారికి ఫోన్ చేయి, నాకు ఫోన్ చేయి, మీకు కొరకు ప్రార్థన చేస్తాను. నేనైతే మర్చిపోకుండా మీకు కొరకు ప్రార్థన చేస్తాను. అయితే మేము ప్రార్థన చేస్తాం, దేవుడు నీకు తోడుకుంటాడు, గొప్ప జీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథము 125వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 125వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా మంచి వారికి మేలు చేయను. ఆగండి, ఎవరికి మేలు చేస్తాను అంటున్నాడు? యెహోవా యథార్థవంతులకు, మంచి వారికి చెప్పండి, యథార్థవంతులు కూడా ఏం చేయబోతున్నాడు? అబ్బా, దేవుడే మేలు చేస్తే కీడు రాకుండా ఆటం పడుతున్నారు. కీడు చేసేవాడు ఎవరండి? నేను ద్వారం తెరవగా అది ఎవరు మోస్తాడు? నేను మూవిగా ఎవరు దొరుకుతాను అన్నాడండి. నేను ఆకాశ వాకని ఎప్పగా దాన్ని ఎవరు మోస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమన్నాడంటే నేను నీకు మేలు చేస్తాను అన్నాడు. నీకు మేలు చేస్తాడు అంటే అర్థం ఏంటంటే ఏ కీడు రాకుండా దాని నుంచి కాపాడతాడు. కీడు రాదు, కీడు రానియడు అనమాట. ఆమేన్ హల్లెలూయా. అది ఎంత గొప్ప ప్రభుని మనకు కలుగుని చూసారా? ఎంత మంచి దేవుడు మనకు కలుగున్నాం ఓ దైవ బిడ్డలారా. అందుకొరకు సుష్మా, దేవుడు నీకు ఎన్ని పాయింట్లు గుర్తున్నాయా? ఇది గుర్తుపెట్టుకో. ఒకవేళ మర్చిపోతే దీంట్లో ఉంది కదా, అది తీసుకొని రాసుకొని వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయ. ప్రభువా, ఈ వాగ్దానం చేసావు, ఈ వాగ్దాన జీవితంలో నెరవేర్చని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటే అది శీఘ్రంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఇంక అంత మాత్రం కాదు, ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు టైం అయిపోతుంది. మరి ఈ ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఈ ఎన్నో వర్షం వచ్చింది, ఒకటేమో ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేను త్వరగా ముగించేసి వెళ్దాం. మళ్ళీ అది బస్సు దాటిపోతే మళ్ళీ వెళ్ళడానికి బస్సులు లేవన్నమాట. ఆ రూట్లో బస్సులు దొరకమాట. ఓకే సరే, లాస్ట్గా ఒక మాట చెప్తాను, దయచేసి ఇది కూడా అండర్లైన్ చేసుకోమ్మా. సామెతల గ్రంథం 3:32 చదవమ్మా. సామెతలు 3:32. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు అదని. ఎవరు తోడుకుంటాడు చెప్పండి? యథార్థంగా ఉంటే నీకు దేవుడు తోడుకుంటున్నాడు. ఆదికాండము 28:15 ప్రకారంగా, ఆదికాండము 28:15 ప్రకారం, ఇదిగో నీకు తోడుగుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నేను కాపాడచ్చు, నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను ఇడవను, మళ్ళా నేను ఈ దేశానికి తీసుకొస్తాను అని అన్నాడు. మళ్ళా తీసుకొస్తాను, నీతో తోడుకుంటాను, నేను కాపాడుతాను, నీకు చెప్పినంత నెరవేర్చే వరకు కూడా అక్కడ ఉంచుతాను, నెరవేర్చిన తర్వాత మళ్ళీ నేను తీసుకొస్తాను అన్నాడు. చెప్పకూడదమ్మా ప్రభుకి ఎంత గొప్ప కృప చూసారా? కాబట్టి దేవుడికి కలగనాడమా, తోడుకున్నాడు బిడ్డ. ఇంకా లాస్ట్ మాట దయచేసి ఇదే సామెతల గ్రంథంలో ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాము. సామెతల గ్రంథము 11:20 చూడండి. సామెతల గ్రంథం 11:20 చదువు. 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏలు, అదని యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అంట. ఎవరికి ఇష్టలు అంటే ప్రభుకి. దేవుడికి ఇష్టలు అయిపోతే ఇక చూడండి మన రేంజ్ ఎలా ఉంటుంది బిడ్డ. నీకు మామూలు రేంజ్ ఉండదండి. ఎబ్రీ పత్రిక 11:5-6 యెహోవా దేవుడు అతనికి ఇష్టడు కనుక అతను కొనుక్కోబోడని రావాలి. దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడే ఎంత గొప్పదని చేసిరా. కాబట్టి అతను కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. కాబట్టి దేవునికి ఇష్టడని మన సాక్ష్యం పొందితే ఆ సాక్ష్యం కలిగి ఉంటే నీ కీర్తి ఎక్కడ వ్యాపిస్తుంది అంటే పట్టణం కదండి, దేశమంతా కూడా వ్యాపిస్తాడు. అలాగే నేను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి కలిమి సంపద కూడా మీ వెంట ఉంచుతాను అన్నాడు. కాబట్టి మేము దీవిస్తానన్నాడు, తోడుకుంటాను. ఇలాంటి కార్యం చేసి దీవించుటకు ఆయన కృప సొమ్ముదిగా తోడి నడిపించింది కాక ఆమేన్.
థ్యాంక్ యూ అయ్యారు వందనాలు. చేయమంటారా కొంచెం ముందు అమ్మా మీరు కూడా అనరా సుహాస్ మీరు కూడా కొంచెం పెద్దవారు లేచి మీ కుడి హస్తాలు పెట్టపై చూపించండి. నేను కాదు జీవరత్న నువ్వు అది కూడా మంచి దైవజనులు అండి. సో తెలియకుండా ఎంతమంది సేవకులను కూడా తీసుకొచ్చారమ్మా. రమ్మా బావగారు రండి. దేవుని సేవకులు మీరు కూడా సేవకులే కదా. రాష్ట్రమ్మ గారు ఏది పాస్టమ్ ఉన్నారు అక్కడ. ఇది పాస్టమ్ గారు రే బుజ్జి నువ్వు కూడా రా. మీకు వాళ్ళ పేరు శిరీష. శిరీష అమ్మమ్మ బిడ్డ శిరీష రండి. మీరు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కదా రండి ప్రార్థన చేద్దాం. కూర్చున్న వాళ్ళు మీ చేతులు పైకి ఎత్తండి. కుడి వేస్తారు పై ఆ పేట పై సాగుతుంది. స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మీకు వందనాలయ్యా. నా ఘనమా నా రాజా నా కోట నా శైలమా నా కీడమా నా దుర్గమా నీ గర్వన నా ముఖకు స్తోత్రం. మీ గొప్ప ప్రేమ చేత మీ కనికర దయవల్ల ప్రభు మా ప్రియులు కోటేశ్వర గారిని ఇచ్చింది సుభాష్ను ప్రేమించి మాకిచ్చిన ఇద్దరు సంతానం పెట్టుకున్నారు. కుమారుడు ప్రభా మన ప్రభా అమెరికా తీసుకెళ్ళారు. పాప సుస్మాన్ ప్రభా కర్ణాటక స్టేట్ కి ప్రభా తన స్టడీ కొరకు వెళ్తున్నారు. ఈ పిల్లతో చెప్పుకున్న వాక్య ప్రకారంగా ఈ బిడ్డకి నీ తోడు ఉండి ఎక్కడికెళ్ళా జీవం అనుగ్రహించమని ప్రార్థించాము. అతను ఈమె ద్వారాగా మీరు మహిమ పొందాలి. ఇదిగో ఈ బిడ్డలాగా దీవించబడని కారణం ఏమిటో అతను యెహోవా వల్ల ఈ బిడ్డ దీవించబడని చెప్పి అన్ని జనులు చెప్పుకునేటట్లుగా అలాగ చేయమని ప్రార్థించేస్తున్నాను. దేవా బిడ్డకు తోడుగా ఉండండి, నీడగా ఉండండి, మీ కాపుదల భద్రత తెచ్చండి. ఏ దుష్టుడు ముట్టకుండా అంటకుండా తాకకుండా మీ రక్త పురక్షకుండా ఆరోగ్యంగా వెక్కలకుండా మీ చేతి నీళ్ళు దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆ చెప్పిన ప్రతి లెసన్స్ కూడా బాగా అర్థమయ్యేటట్లుగా సహాయం చేయండి. ఇక మంచి ప్రభా స్నేహితులు మంచి వాళ్ళు దొరకాల ప్రభా. తొంట్రోలు రావద్దు ప్రభా, ఎవ్వరు కూడా రావద్దు ప్రభా. అలా కాకుండా ఈ బిడ్డకి ఎల్లప్పుడూ మీకు కంచి మీకు అర్థాలు తెచ్చండి. మీ గోలుగును గొప్ప జీవం పొంది ప్రభా విజయవంతమైన కార్యం జరిగించేటట్లుగా అట్టి కార్యం యేసు నామములో జరుగును గాక. అలాగా జరిగించి దీవించి ఆశ్రయించి వర్ధమించడం ప్రార్థన చేస్తున్నాను. మీ దీవుని నింపండి. అలాగే వాళ్ళ తాతయ్య గారిని అమ్మమ్మ నాయనమ్మను ప్రభా కుటుంబ సభ్యులందరినీ బంధుమిత్రులను ఈ దాసు మా అప్పులు అపరాం గారిని పాశ్రమ గారిని చేసే ప్రభా తమ్ముడిని అలాగే వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఈ దాసు నేమి గారి జీవరత్నం కూడా దీవించి ఆశ్రయించమని ముఖ్యంగా పాప సుష్మాని మీ దీవునికరమైన మహిమగల వ్యస్తలకు అప్పగించుకుంటూ యేసయ్య దేవుని నామంలో స్తుతించి ప్రార్థిస్తూ బిడ్డను మీకు సమర్పించుకున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక దేవుని నిన్న సహవాసం అని అనుగ్రహించే ఆదరణ సమాధానము అంతోడు నిత్యము ఎల్లప్పుడూ మనకును సకల ప్రజలకు అందరికీ సంఘానికి విదాసులకు ముఖ్యంగా సుష్మకు సదా మీ కృప నిత్యము తోడు అనిపించిన గాక. ఆమేన్ ఆమేన్. God bless you. నా కళ ముందు పుట్టి పెరిగిందే ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. అమ్మా ఈ కార్యక్రమం అంతా మీరు చూసుకోండి. తర్వాత లాస్ట్ మీరు ఆశీర్వాదం పాపకి ఇచ్చిన ఆశీర్వాదం కూర్చోబెట్టి వాళ్ళు చెప్పారు కదా.